ఎవరిని బాగున్నారా? మరి ఈ రోజున గత 2 రోజులుగా ఒక వ్యక్తి గురించి, ఆవిడ వ్యక్తి కాదు, ఒక శక్తి, ఆమె నళిని. ఈ తరం ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ 2011లో ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నళిని అంటే ఎవరు, ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఈ తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసిన గొప్ప మహనీయురాలు ఈ యొక్క నళిని గురించి అప్పట్లో చాలా స్ఫూర్తినిచ్చి చాలామంది తమ ఉద్యోగాలు కూడా రాజీనామా చేసి ఉద్యమంలోకి దూకారండి. మరి అలాంటి నళిని గురించి కేసీఆర్ జ్ఞాపకం చేసుకోలేదంటే కాదు, ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళి, అయ్యా నేను ఉద్యమంలో రాజీనామా చేశాను, నాకు మంచి ఉద్యోగమైన ప్లేస్మెంట్ ఇవ్వండి అంటే పట్టించుకోలేదు. మరి కానీ ఒకసారి కనుక ఆవిడ యొక్క నడిచిన మార్గం మనగా చూసినట్టయితే, ఈమె నల్గొండ జిల్లాలో భువనగిరి తాలూకాలో పరకాల అనే ఊరిలో జన్మించారండి. జన్మించిన తర్వాత మొట్టమొదటిగా ఆవిడ ఒక వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి అక్కడ ఉండే తను గ్రూప్ 1 పరీక్షల్లో పాస్ కావటం వలన తను డిఎస్పీగా జాబ్లోకి రావడం జరిగింది. కరీంనగర్ డిఎస్పీగా ఆవిడ నియమితురాలయ్యారు. కొద్ది కాలానికే మెదక్కు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఇప్పటికే ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. అధికారం ఉన్న వ్యక్తులు ఈ ఉద్యమకారుల్ని ఇష్టం వచ్చినట్లు అంచివేయటానికి చాలా గట్టి ప్రెషర్ ఇస్తున్నారు పోలీస్ యంత్రాంగం మీద, అధికారుల మీద. స్వతహాగా ఉద్యమం స్ఫూర్తి పొందిన ఈ నళిని దీన్ని తట్టుకోలేకపోయారు. అయ్యో చూస్తూ నా అన్నదమ్ముల మీద నేను విరుచుకుపడాలా నా లాఠీలతో అనే వేదనతో, బాధతో తన ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. ప్రభుత్వానికి కూడా ఇదే కావాలి. రోగి రొట్టె తింటానంటే డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేసేట్టు రొట్టె తినమని. అలాగే ఉంది ఇక్కడ ఈవిడ విషయం చూస్తే. ఈవిడ్ని తప్పించి ఇంకొక గట్టి స్ట్రాంగ్ యాంటీ ఈ మూమెంట్ ఉన్న పోలీస్ ఆఫీసర్ని మనం నియమించాలి అనుకుంది ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా పావులు కదిపి ఈవిడ ఎటు మూవ్ కాకుండా తన మటుకు తనే ఈమెని ఉద్యోగం నుంచి మానేటట్టుగా ఏర్పాట్లు చేశారు. అలాగ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ అయింది ఈవిడ. అయిన ఈ వ్యక్తిని ఉద్యమకారులు అయితే మర్చిపోలేదు, కానీ ఉద్యమంలో లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకంటే అప్పట్లో అతను తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి. చంద్రబాబు గారు కొన్ని విషయాల్లో అటు ఇటు తేల్చుకోవడానికి చాలా తార్చుతూ ఉంటాడు. ఆయన ఎటుపక్క వెళ్ళాలో సరిగ్గా తెలియదు, కన్ఫ్యూజన్ స్టేట్లో చాలా కాలం ఉంటూ ఉంటాడు. అలాంటి స్టేజ్లో ఉన్న సమయం అన్నమాట. రేవంత్ రెడ్డికి అయితే తన పుట్టిన గడ్డ మీద ఎంతో అభిమానం ఉంది. ఉద్యమంలో ఎలా దూకాలా, నిజంగా అసలు కనుక అతను ఉద్యమంలో దూకి ఉంటే ఆ సీన్ మొత్తం ఇంకో రకంగా ఉండేది. ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మనుషులకి ఈ పాటికి ఎంత చక్కని అభివృద్ధి తీసుకొచ్చేవాడో చెప్పలేము. కానీ ఏదేమైనా సరే లేని దాన్ని మనం ఊహించుకునే దానికన్నా ఉన్న వాస్తవ పరిస్థితులకు ముందుకు వద్దాం. ఇక్కడ చూసామంటే ఈవిడ ఉద్యోగం పోయిన తర్వాత ఉద్యమం సాగుతూనే ఉంది. అనుకోని 3 సంవత్సరాలు గడిచిపోయింది. 2011 నుంచి 2014 వరకు. రాజశేఖర్ రెడ్డి అకస్మాత్తుగా మరణించడం జరిగింది. రోసయ్య గారు మరి అధికారులు రావడం జరిగింది. రోసయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ నాకు ఇలాగ నా పరిస్థితుల వల్ల, నేను ఉద్యమం వల్ల నేను జాబ్లో సస్పెండ్ చేశాను, రివోక్ చేయండి అంటే ఆయన మంచివాడి కనుక రివోక్ చేశాడు. కానీ ఆ ఉద్యోగంలో కూడా 18 నెలల పాటే ఉండగలిగింది. కారణం ఏంటంటే అప్పటికే రకరకాలుగా ప్రజలు గోల పెట్టారు. అనేక చోట్ల కోర్టులో పిల్స్ వేశారు. ఎలా హింసించాలో అలా హింసించారు. ఎక్కడ ఏ సపోర్టు లేదు. ఈమె మరి ఒంటరి పోరాటం. ఈ ఒంటరి పోరాటంలో ఒకే ఒక్క చిన్న అవకాశం దొరికింది. భారతీయ జనతా పార్టీ నుంచి సుష్మా స్వరాజ్ ఈవిడ సస్పెన్షన్ని ఖండించింది. ఇది చాలా తప్పు అని చెప్పి అనేక సార్లు ఆవిడ తన వాణిని వినిపించడం జరిగింది. అంతకుమించి ఇంకెక్కడ సహాయం దొరకలేదు. మరి రెక్కలు విరిగిన పక్షిలాగా ఈమె ఇంకేమీ చేయలేక తన యొక్క జీవితాన్నే ఇంకోవైపు మలుచుకుంది. యోగిగా, వేదాలని ప్రపంచానికి చాటే వ్యక్తిగా పతంజలిలో యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ తన జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం వైపు గడుపుతూ ముందుకు సాగిపోయింది. యోగి త్యాగి యోగి అయింది. తెలంగాణ
పోరాటం కోసం త్యాగం చేసిన నళిని యోగి అయింది. యోగి నుంచి ఈ రోజున రోగి అయింది పాపం. రేవంత్ రెడ్డి ఆమె యొక్క త్యాగాలను గుర్తు చేసుకొని 2 రోజుల క్రితం డిఎస్పీని డిఐజీని సిఎస్ని పిలిచి నళిని గారు ఎక్కడ ఉన్నారో చూడండి, ఆమె తిరిగి ఆమె ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఒకవేళ ఆమె కనుక దాన్ని తిరస్కరిస్తే దానికి అనువైన ఉద్యోగాన్ని మరొక చోట ఇవ్వండి అని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఎంత చక్కని ఆలోచన చూడండి. తెలంగాణ తెచ్చాము, మేమే ఇచ్చాము, మేమే మెక్కాము, మా కుటుంబంలో నిరుద్యోగం లేకుండా చూసుకున్నాము అనే ఈ అధికార దర్పానికి బదులు అప్పట్లో నేను చేయలేకపోయినా సరే రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తుల్ని గుర్తు పెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో అనేక మంది తెలంగాణ వీరులకి, అమరవీరులకి ఆయన ఏదో ఒకటి ఖచ్చితంగా గట్టిగా చేస్తాడండి. దానికోసం పకడ్బందీ ప్రణాళికలు జరుగుతున్నాయి. మరి ఇవి నీకు సంప్రదిస్తే మీరు నా యందు చూపించిన ప్రేమకి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఆరోగ్యం సహకరించదు. మళ్ళీ వచ్చి కాంట్రవర్సీలు ఏర్పాటు చేసుకోవటం, కోర్టులో పిల్లల ద్వారా మళ్ళీ నేను ఉద్యోగం నుంచి బయట రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇలా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాను. ఇక నన్ను వదిలేయండి. నాకు మీరు వదిలేస్తేనే ఆనందం, తృప్తి. మీ అందరి ప్రేమకు నేను ఎప్పుడు సదా కృతజ్ఞతలే ఉంటాను అంటూ చాలా డిగ్నిఫైడ్గా, చాలా హుందాగా ఆమె ఈ యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేసింది. మరొకరైతే ఇలాంటి ఆఫర్ని రిజెక్ట్ చేస్తారా? కానే కాదు. కానీ ఈమె ఉద్యమ నాయకురాలు, అసలైన సిసలైన తెలంగాణ బిడ్డ నళిని ఆమె ఔచిత్యాన్ని చాటి చెప్తోంది. కాబట్టి మనం ఒకసారి ఆవిడకి ఔన్నత్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు సాగిపోదాం. మరి ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మీ కామెంట్స్లో మీ యొక్క కామెంట్ రాయండి. వీటితో పాటు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటలు టీవీ 9. బాయ్.